మన జీవితాన్ని ఆయన కడిగి, ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి ఆయన సంఘంలో చేర్చినప్పుడు మరి మనం ఎలా ఉంటున్నాం? ఆయన అవయవములుగా మనం చెడిపోయిన వారిగా ఉంటే ఆయన మనసు ఎంత బాధపడుతుంది కదా. మనము దేవునికి ఆయాసకరంగా ఉంటే ఆయన మనసు ఎంత బాధపడుతుంది. ఈ చెయ్యి ఉండి కూడా పని చేయలేదు అనుకో, చెయ్యిని ఏం చేస్తాం? ఈ చెయ్యికి పని చేస్తలేదు, ఈ చెయ్యిని కొట్టేస్తా అంటాం కదా. మరి దేవుడు మన విషయంలో అలా ఆలోచిస్తే ఎట్లా? కనుక మనం దేవుని పనిలో, దేవుని శరీరంలో ఒక అవయవంగా నీ పని ఏంటో, నీ బాధ్యత ఏంటో అది చక్కగా మనం నిర్వర్తించే వారిగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆ చీకటి జీవితము, ఆ పాప జీవితము, ఆ లోక జీవితంలో నుంచి నిన్ను ఊరికే దేవుడు ఏదో అనుకోకుండా నిన్ను సంఘంలో చేర్చలే దేవుడు. నీతో ఒక పని ఉన్న దేవునికి, నువ్వు దేవుని చేతిలో ఒక అవయవంగా వాడబడాలి. నువ్వు దేవుని చేతిలో ఒక ఆయుధంగా ఉండాలి. నీ ద్వారా దేవుడు అనేక మందిని నడిపించాలని నన్ను దేవుడు ఎన్నుకున్నాడు తప్ప మనం పనికి మాలిన వారిగా ఉండాలని దేవుడు లోకంలో ఎంతోమంది ఉండగా నిన్నే ఎందుకు రక్షించాడు, నన్నే ఎందుకు రక్షించాడని మనం ఆలోచించుకోవాలి.